ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో శివాలయ దర్శనం ఎందుకు చేయాలి, ఎందుకు ముఖ్యమైంది అని అడుగుతున్నారు. ఆశుతోషుడు, అభయంకరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసంలో శ్రావణ మాసం కూడా ఒకటి. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు విష్ణుదేవుని నక్షత్రమై విష్ణుదేవుడు ఆవిర్భవించినటువంటి విశిష్టవంతమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యతత్వం కూడా శ్రావణ మాసంలోనే జరిగింది. శివుడు ఎప్పుడూ విష్ణుమూర్తినే కొలుస్తూ ఉంటాడు. విష్ణువు ఎప్పుడూ శివుణ్ణే ధ్యానిస్తూ ఉంటాడు. వీరిరువురి యొక్క ప్రభావమే ఈ సృష్టి అంతా జరుగుతూ ఉన్నది నేటికి కూడా. అందుచేత మనం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటూ ఇరువురి మధ్య తేడా లేకుండా ఈ శ్రావణ మాసంలో అటు విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీదేవిని, శివపత్ని అయినటువంటి గౌరీదేవిని కూడాను మనం పూజిస్తాం. ఈ శ్రావణంలో సౌభాగ్య సిద్ధి కోసం గౌరీదేవిని, సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజిస్తాం. ఈ శివ పరమాత్మ విష్ణుదేవులు ఇరువురిని కూడాను ధ్యానం చేస్తాం. విష్ణుమూర్తిని శనివారం నాడు, పరమేశ్వరుణ్ణి సోమవారం నాడు ముఖ్యంగా పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం మనది. అయితే శివాలయ దర్శనం ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు, దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయం లోపల ఉండేటువంటి ఆత్మ పరమశివుడే. ఇటువంటి పరమశివుని మనఃపూర్వకంగా మనం దర్శించాలంటే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయాల్సిందే. దేవాలయ ప్రదక్షిణల వలన మన శరీరం చుట్టూ ఆవహించి ఉన్నటువంటి దుష్కర్మలు పటాపంచలైపోయి ఒక విధమైనటువంటి దేదీప్యవంతమైన కాంతి పుంజం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ ప్రక్షాళనం జరుగుతుంది. ఈ శరీరాన్ని అంటుపెట్టుకొని ఉన్నటువంటి ఆత్మ ఈ మాయ అనేటువంటి జగత్తులో అనుక్షణం ఆరాట పోరాటాలని అనుభవిస్తూ అనేకానేకమైన విచిత్రాతి విచిత్రమైన భావన పరంపరలతో చేసేటువంటి అనేక తప్పొప్పులను కూడాను స్వీకరిస్తూ ఉన్న శరీరానికి దేవాలయ ప్రదక్షిణం చేయటం చేత ఆ దుష్కర్మల యొక్క ప్రభావాన్ని పటాపంచలు చేసే దివ్యవంతమైన అరోరాస్ మన శరీరంలోకి ప్రవేశించే గొప్ప లక్షణమే దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం వలన కలిగేటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావం. అందుచేత ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి శివాలయ దర్శనం అద్వితీయమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది సుమా. శివోహం సచ్చిదానందం అనే దివ్యవంతమైన ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే శివాలయ దర్శనం చేయక తప్పదు. సర్వే జనా సుఖినో భవంతు.